అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు చూస్తున్నది తెలుగు రిమైండర్ ఛానల్. ఇది మా ప్రత్యేకమైన రంజాన్ 2026 పూర్తి ఇస్లామిక్ గైడ్ సిరీస్. ఈ సిరీస్లో మేము కేవలం ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీస్ ఆధారంగా మాత్రమే నిజమైన పరిశుద్ధమైన ఇస్లామిక్ జ్ఞానం మీతో పంచుకుంటున్నాం. మన రమజాన్ సరిగ్గా ఉండాలి, మన ఈమాన్ బలంగా మారాలి అనే ఉద్దేశంతో ఈ సిరీస్ రూపొందించబడింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. రమజాన్ 8వ రోజుకు స్వాగతం. ఈరోజు మనం ఇఫ్తార్ సమయంలో అల్లాహ్ సుబ్హానహు వతఆలా వద్ద దువా అడగడంలో ఉన్న గొప్ప శక్తి గురించి మరియు ఆ దువాల ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం. జీవితంలో మనం ఎన్నో కష్టాలు మరియు సమస్యలను ఎదుర్కొంటాము, కానీ అల్లాహ్ సుబ్హానహు వతఆలా మనకు ప్రసాదించిన ఈ దువా అనే ఆయుధం మన తలరాతను లేదా డెస్టినీని కూడా మార్చగలదు. రమజాన్ నెలలో ప్రతి క్షణం పవిత్రమైనదే, కానీ ఇఫ్తార్ సమయానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆకలి మరియు దాహంతో అల్లాహ్ సుబ్హానహు వతఆలా కోసం రోజంతా ఉపవాసం ఉండి చివరి నిమిషాల్లో ఆహారం ముందున్నప్పుడు మనం చేసే ఆ ఒక్క దువా మన జీవితాన్నే మార్చివేస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దీని గురించి ఎంతో స్పష్టంగా వివరించారు. జామియా తిర్మిజీలో ఉన్న ఒక సహీహ్ హదీసు ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు: ముగ్గురి దువాలు ఎన్నటికీ తిరస్కరించబడవు. అందులో ఒకటి ఉపవాసం ఉన్న వ్యక్తి ఇఫ్తార్ చేసే వరకు చేసే దువా. ఈ హదీసు యొక్క అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తి రోజా ఉన్నప్పటి నుండి సాయంత్రం ఇఫ్తార్ చేసే వరకు అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఆ వ్యక్తి యొక్క విన్నపాలను ఎంతో శ్రద్ధగా వింటాడు. చాలామంది ఇఫ్తార్ సమయం అంటే కేవలం సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత అనుకుంటారు, కానీ హదీసులో వచ్చిన హత్తా యుఫ్తిరా అంటే అతను ఉపవాసం విరమించే వరకు అని అర్థం. దీనివల్ల మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, రోజంతా మనం దువా చేస్తూనే ఉండవచ్చు, కానీ మగ్రిబ్ అజాన్కు ముందు ఉండే ఆ కొన్ని నిమిషాలు ఎంతో కీలకమైనవి. ఆ సమయంలో అల్లాహ్ సుబ్హానహు వతఆలా తన బానిసలను చూసి గర్విస్తాడు, ఎందుకంటే వారు తమ ఆకలిని దాహాన్ని అల్లాహ్ సుబ్హానహు వతఆలా కోసం ఆపుకుని కేవలం ఆయన ఆజ్ఞ కోసమే వేచి చూస్తుంటారు. ఈ గొప్ప అవకాశం కేవలం రమజాన్ నెలకే పరిమితం కాదు. ఏ రోజైనా మనం నఫిల్ ఉపవాసాలు ఉన్నా సరే ఈ వాగ్దానం వర్తిస్తుంది, కానీ రమజాన్లో దీని విలువ మరియు ప్రతిఫలం కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉంటుంది. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం వంటి గ్రంథాలలో ఉపవాసం యొక్క గొప్పతనం గురించి అనేక చోట్ల ప్రస్తావించబడింది. ఉపవాసం అంటే కేవలం అన్నపానీయాలు వదలడం మాత్రమే కాదు. దీని అసలు ఉద్దేశ్యం తక్వా అంటే అల్లాహ్ భయం మరియు అల్లాహ్ మీద పూర్తి నమ్మకం కలిగి ఉండటం అని ఖుర్ఆన్లోని 2వ సూరా అల్ బఖ్రా ఆయత్ నంబర్ 183లో అల్లాహ్ సుబ్హానహు వతఆలా స్పష్టం చేశారు. ఇఫ్తార్ సమయంలో మనం దువా చేసేటప్పుడు చేతులు ఎత్తి అల్లాహ్ సుబ్హానహు వతఆలాను మన సొంత భాషలో అంటే తెలుగులో లేదా మీకు వచ్చిన ఏ భాషలోనైనా అడగవచ్చు. అల్లాహ్ సుబ్హానహు వతఆలాకు మన హృదయ భాష తెలుసు. అయితే ఇఫ్తార్ విరమించేటప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించిన సున్నతు దువా జహబత్ జమఉ వబ్దల్లతిల్ ఉరూకు వసబతల్ అజ్రు ఇన్షా అల్లాహ్ అని చదవడం ఉత్తమం. దీని అర్థం దాహం తీరిపోయింది, నరాలు తడిచాయి మరియు అల్లాహ్ సుబ్హానహు వతఆలా తలచుకుంటే పుణ్యం ఖాయమైంది అని. ఈ దువాను ఖర్జూరం తిన్న తరువాత లేదా నీళ్లు తాగిన తరువాత చదవడం సున్నత్. చాలామంది ఇఫ్తార్ సమయంలో సామూహికంగా దువా చేయడం సున్నత్ అనుకుంటారు, కానీ ఇఫ్తార్ సమయంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తమ అవసరాల కోసం అల్లాహ్ సుబ్హానహు వతఆలాను వేడుకోవడం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతి. స్త్రీలు తమ నెలసరి సమయంలో ఉపవాసం ఉండకపోయినా సరే ఇఫ్తార్ సమయంలో దువా చేయవచ్చు, ఎందుకంటే దువా చేయడానికి పావనత్వం లేదా వజూ ఉండటం నిబంధన కాదు, అది కేవలం ఒక గొప్ప ప్రార్థన మాత్రమే. దువా అడిగేటప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాలి. దువా అంగీకరించబడాలంటే మన సంపాదన హలాల్ అంటే న్యాయబద్ధమైనదిగా ఉండాలి. హరాం ఆదాయం తింటూ చేసే దువాలను అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఇష్టపడడు. అలాగే దువాలో తొందరపాటు పనికిరాదు. నేను దువా చేశాను కానీ ఇంకా సమాధానం రాలేదు అని నిరాశ చెందకూడదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, అల్లాహ్ సుబ్హానహు వతఆలా మీ దువాను 3 రకాలుగా అంగీకరిస్తాడు. ఒకటి మీరడిగింది వెంటనే ఇవ్వడం, లేదా దాని బదులుగా రాబోయే ఏదైనా విపత్తును తొలగించడం, లేదా ఆ దువా యొక్క ప్రతిఫలాన్ని పరలోకంలో దాచి ఉంచడం. కాబట్టి ఎల్లప్పుడూ ఆశతో ఉండాలి. ఈ పవిత్ర మాసంలో మనం ముఖ్యంగా గునాహ అంటే పాపాల క్షమాపణ కోసం
మరియు జహన్నం అంటే నరకాగ్ని నుండి రక్షణ కోసం దువా చేయాలి. మన తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం మరియు మరణించిన వారి మగ్ఫిరత్ అంటే క్షమాపణ కోసం వేడుకోవాలి. అలాగే మన హలాల్ రిస్క్ అంటే జీవనోపాధిలో బర్కత్ ఇవ్వమని అల్లా సుబ్హానహు వ తఆలాను అడగాలి. దువా అనేది అల్లా సుబ్హానహు వ తఆలాతో మనం మాట్లాడటం వంటిది. కాబట్టి దువా చేసేటప్పుడు ఏకాగ్రత మరియు వినయం చాలా ముఖ్యం. ఫోన్లో చూసి లేదా పుస్తకంలో చూసి దువాలు చదవడంలో తప్పు లేదు, కానీ ఆ పదాల అర్థం తెలుసుకుని హృదయపూర్వకంగా ఏడుస్తూ అడిగితే ఆ దువాకు ఉండే బలం వేరు. ఈ రోజుల్లో యువత ఇఫ్తార్కు ముందు ఉన్న విలువైన సమయాన్ని ఫోన్లలో లేదా కబుర్లలో వృధా చేస్తున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హెచ్చరించారు, చాలామంది ఉపవాసం ఉండేవారికి కేవలం ఆకలి తప్ప మరే పుణ్యం దక్కదు, ఎందుకంటే వారు తమ నాలుకను అదుపులో ఉంచుకోరు మరియు చెడు పనులకు దూరంగా ఉండరు. కాబట్టి ఇఫ్తార్ సమయంలో అనవసరమైన చర్చలు మరియు గొడవలకు దూరంగా ఉండి జిక్ర్ అంటే అల్లాహ్ను స్మరించుకుంటూ గడపాలి. రమజాన్ అనేది ఒక శిక్షణ నెల లాంటిది. ఈ 30 రోజులు మనం మన నఫ్స్ అంటే మనసు మీద విజయం సాధించడం నేర్చుకోవాలి. చివరిగా సోదరులారా, ఇఫ్తార్ సమయం దగ్గర పడుతున్నప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా తన రహ్మత్ అంటే కరుణను కురిపిస్తాడు. ఆ సమయంలో మీరు అల్లా సుబ్హానహు వ తఆలా మీద పూర్తి భరోసా ఉంచి మీ బాధలన్నీ ఆయనకే చెప్పుకోండి. మనం ఎంతగా అల్లా సుబ్హానహు వ తఆలా ముందు వంగి వేడుకుంటామో ఆయన మనల్ని అంతగా గౌరవపరుస్తాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడూ తన ఉమ్మత్ కోసం కన్నీరు కార్చి దువా చేసేవారు. మనం కూడా ఆయన చూపిన మార్గంలో నడవాలి. ఓ అల్లా సుబ్హానహు వ తఆలా, మా ఈ 8వ రోజు ఉపవాసాన్ని స్వీకరించు, మా పాపాలను క్షమించు మరియు మా దువాలను నీ దయతో అంగీకరించు. మాకు ఇహలోకంలో మరియు పరలోకంలో విజయాన్ని ప్రసాదించు. మా తల్లిదండ్రులకు మరియు కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యాన్ని మరియు హిదాయత్ అంటే సరైన మార్గాన్ని చూపించు. మా ముస్లిం సోదర సోదరీమణుల కష్టాలను తొలగించి ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పు. ఆమేన్ యా రబ్బల్ ఆలమీన్.